హలో గైస్, మా ఆవిడ ఈరోజు నేను ఇంట్లో వంట చేయలేను బయటికి వెళ్ళి తిందాము అని అడిగింది. సరే కదా, చాలా రోజుల తర్వాత అడిగింది కదా అని చెప్పి లంచ్కి బయటకు వచ్చాం. మా ఆవిడ ఫస్ట్ ఒక దోశ అయితే తిన్నది. తిన్న తర్వాత ఇదిగోండి ఇక్కడ అన్నం అలానే ఉంది, ఆ కప్పుల్లో కూరలు అలానే ఉన్నాయి, స్వీట్ అలానే అన్నీ అలానే ఉన్నాయి. కానీ 4-5 అప్పడాలు అయితే తినేసిందనమాట. నేనైతే నా బౌల్ కంప్లీట్ చేశాను. తను మాత్రం అన్నం తినకుండా కేవలం పెరుగు ఆ పాపడి మాత్రమే తింటుంది. వాడు యాక్చువల్గా నాకు రైస్కి బిల్ అయిపోయి అప్పడాలకి బిల్ వేస్తాడేమో అని భయం వేస్తుంది అనమాట. సో మా ఆవిడ తినమంటే మొత్తం ఇదిగో చూడండి, తను పెరుగు అప్పడాలు తప్ప ఇంకేం తినట్లేదనమాట. అది ఒక బౌల్లో రైస్ మొత్తం అలానే ఉంది. మరి ఎందుకు ఆర్డర్ ఇచ్చిందో ఏంటో, తినాలి పెద్ద తినేదానిలాగా బిల్డప్ ఇచ్చి ఏమండి బయటికి వెళ్ళి తిందామండి అని అడిగింది. ఏమో పాపం తింటుంది కదా, 2-3 వేలు బిల్ అవుతుంది కదా అని ఎక్స్పెక్ట్ చేశా. ఇదిగోండి స్వీట్ అలానే ఉంది, కూరలు అలానే ఉన్నాయి, అన్నీ అలానే ఉన్నాయి. తిన్నది లేదు, పెట్టింది లేదు. నాకేదో ఒక 320 రూపాయలు బిల్ అయిందనమాట. ఇది మళ్ళీ లాస్ట్లో పూరీ తింటుంది వదలకుండా. సో ఫైనల్గా 320 రూపాయలు బిల్లు చేసుకుని మా ఆవిడ లంచ్ అయితే చేసి వచ్చేసింది అనమాట. నేను పెద్ద ఎక్స్పెక్ట్ చేశాను, కానీ తను తిన్నది లేదు. లవ్ యూ బచ్చే, ప్లీజ్ సబ్స్క్రైబ్.